రైట్, ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఇక కవిత ఎపిసోడ్ పై కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. రైట్, మొత్తంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటూ కవిత ఎపిసోడ్ పై క్లియర్ కట్ గా చెప్పేశారు. పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా కేటీఆర్ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పిన పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణపై కేటీఆర్ స్పందించారు. మొత్తంగా ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చూస్తున్నాం అందరూ కూడా ఎప్పుడు కవిత ఇష్యూపై స్పందిస్తారా, కేటీఆర్ ఏం మాట్లాడతారా అని ఎదురు చూసిన పరిస్థితి. మొత్తంగా కేటీఆర్ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా సింపుల్గా ఆ ఎపిసోడ్కి ఎండ్ పలికినట్టుగా మనం భావించాల్సి ఉంటుందా, ఎలా చూడాలంటారు? మొత్తంగా వారం రోజులు కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కేసీఆర్ తోటి భేటీ అయ్యారు. ఆయనతోటి సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఈరోజు కేటీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా వారం రోజులు తెలంగాణ భవన్ లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారంటే ఒక భారీ కుదుపులు ఉండబోతున్నాయి. కవిత ఎపిసోడ్ తర్వాతనే కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి ఇంకా ఏమైనా భారీ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా, కవిత విషయంలో ఇంకేమైనా మాట్లాడబోతున్నాయి? ఎందుకంటే కవిత కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఆల్రెడీ. రామన్న పట్టించుకోలేదు, తన భావోద్వేగాన్ని, తనకు జరిగినటువంటి కుట్రలపైన, తన పైన జరిగినటువంటి కుట్రలపైన కూడా రామన్న స్పందించలేదు. గదవ పట్టుకొని అడుగుతున్న రామన్న అంటే దానిపైన రామన్న రెస్పాండ్ అవుతారేమో అనుకుంటే, ఏదైతే హరీష్ రావు యూకే పర్యటన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం అని చేసినటువంటి కమెంట్ ఉందో, కవిత విషయంలో ఇప్పుడు కేటీఆర్ కూడా అంతే, అంటే చాలా లైట్ తీసుకునేదే స్పష్టంగా కనిపించింది. దీనిపైన పెద్దగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. అది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అంటూ కూడా కవిత చేసినటువంటి, అంటే కవితకు ఒక్కొక్క కామెంట్ దానిపైన రెస్పాండ్ మాత్రం అయిందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తన మాటలు ఉన్నాయి తప్ప కవితను విమర్శిస్తూ మాత్రం ఎక్కడ జరగలేదు. సో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని, అది కవిత అయినా కానీ ఇంకెవరైనా కానీ, అప్పట్లో విజయశాంతి అయితేనేమి ఇప్పుడు కవిత అయితేనేమి, సో ఇట్లాంటి యాక్షన్స్ ఉంటాయంటూ కూడా ఒక చిన్నగా రెస్పాండ్ అయ్యారు. పెద్దగా దీనిపైన భారీ డిబేట్ కూడా ఏం పెట్టలేదు. కవిత గంట సేపు గంట ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీని, సో పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్ని చాలా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసినా కానీ దాన్ని మాత్రం అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అంటే దీనిపైన ఎక్కువగా ప్రియారిటీ ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ కవితకి అది మైలేజ్ వస్తుంది పొలిటికల్ గా. సో దానిపైన రెస్పాండ్ అయితే కవితకే లాభం జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో మేబీ దీనిపైన అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పెద్దగా రెస్పాండ్ అవ్వద్దు అనుకున్నది స్పష్టంగా తెలుస్తుంది. నిన్న సిద్దిపేటలో ఒక ప్రెస్ క్లబ్ రజతోత్సవ కార్యక్రమానికి వెళ్ళినటువంటి హరీష్ రావు కూడా అక్కడ కూడా ఏం మాట్లాడలేదు. అక్కడ మొదటిసారి మీడియా ముందుకు యూకే పర్యటన తర్వాత వచ్చినప్పుడు ఆయన ఏమైనా మాట్లాడతారేమో అని చాలా మంది అనుకున్నాం. బట్ అక్కడ మాత్రం హరీష్ రావు ఏం రెస్పాండ్ కాలేదు. సో ఇప్పుడు కూడా కేటీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో. పార్టీలో కుట్రలు జరుగుతున్నాయి. సంతోష్ రావు పైన హరీష్ రావు సంతోష్ రావు పైన జరిగినటువంటి ఈ ఆరోపణలు ఏవైతున్నాయో ఇది పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు చేస్తున్నటువంటి కుట్ర అంటూ చేసినటువంటి కమెంట్స్ కి కేటీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో అని మీడియా మొత్తం ఎదురు చూస్తుంది. అక్కడ జర్నలిస్టులు అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం కూడా ఎదురు చూస్తుంది. బట్ ఎక్కడ కూడా అట్లాంటి మాటలు ఏం లేదు. కవిత విషయంలో కేటీఆర్ పెద్దగా ఏం రెస్పాండ్ కాలేదు. సో కేసీఆర్ ఆదేశానుసారం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయమే ఆ నిర్ణయం ఫైనల్ అంటూ చాలా సింపుల్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయి, కార్యకలాపాలు ఎట్లా ఉండబోతున్నాయి. సో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు విచారణ కూడా సిద్ధమవుతున్నారు. స్పీకర్ దగ్గరికి అటెండ్ అవ్వాలి. స్పీకర్ నోటీసులు ఇచ్చారు. కొంతమంది రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళంతా నిన్న 9 మంది ఎక్సెప్ట్ కడియం శ్రీహరి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నివాసంలో వాళ్ళంతా భేటీ అయ్యారు. పిసిసి మహేష్ కుమార్ తో పాటు అటు శ్రీధర్ బాబుతో పాటు కొంతమంది న్యాయ నిపుణులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సో వాళ్ళ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ పొద్దున టూర్లు పెట్టుకోబోతోంది. రాజకీయ సభలు, అక్కడ ర్యాలీలు తీసుకోబోతోంది. దాంట్లో భాగంగానే అటు భద్రాచలం కానీ ఇటు కొత్తగూడెంతో పాటు అటు గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పార్టీ మారారు కానీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో పట్టు బిగించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.
శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా మొన్న హరీష్ రావు కావచ్చు, ఈరోజు కేటీఆర్ కావచ్చు, చాలా లైట్గా ఎక్కడి వరకు స్పందించాలో అక్కడి వరకే స్పందించడాన్ని బట్టి ఇక కవిత ఎపిసోడ్కు తెరదించారని అనుకోవచ్చా? ఇక విమర్శలు ప్రతి విమర్శలు ఉండకుండా బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి మరలా అధికారం సాధించే దిశగా అడుగులు వేయబోతున్నారా? క్షేత్రస్థాయి పర్యటనలు కూడా కేటీఆర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కవిత ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడ్డట్టే అని మనం భావించవచ్చు అంటారా? సో బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కవిత విషయంలో ఎండ్ కార్డు ఇచ్చారు. కవిత విషయంలో అంత పెద్ద సంచలన ఆరోపణలు, ఒక మాజీ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి మంత్రి ఆయన పైనే ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుందంటే దీన్ని తర్వాత కవిత ఏం చేస్తారని చూడాలి. అందరి చరిత్రలు బయట పెడతా అని చెప్పినటువంటి కవిత అటు కేటీఆర్ దీనిపైన రెస్పాండ్ కాలేదు, కేసీఆర్ అఫీషియల్ గా రెస్పాండ్ కాలేదు. బయటకు వచ్చి హరీష్ రావు కూడా దీన్ని కొట్టిపారేస్తారు, చాలా లైట్ తీసుకున్నారు. అయితే కవితను లైట్ తీసుకున్నారు అంటే కవిత అంత శక్తివంతరాలైనటువంటి వ్యక్తి. ఒకవేళ ఆమెను పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుందా? సో అందుకే కవిత విషయాన్ని ఎన్ని పెద్ద పెద్ద సంచలన కామెంట్లు చేసినా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవట్లేదు. అంటే ఒకవేళ ఆ మాటలకు ప్రయారిటీ ఇస్తే కనుక ఖచ్చితంగా పార్టీలో మళ్ళీ ఒక అసంబద్ధత కలుగుతుందన్నటువంటి భావన ఇది కేసీఆర్ వ్యూహంగా మనం దీన్ని చూడొచ్చు. సో ఎంత రెస్పాండ్ అయితే అంత ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకని కవిత ఎన్ని కామెంట్లు చేసినా కొట్టిపారేస్తున్నారు తప్ప కవితకు సమాధానం ఇవ్వట్లేదు. కవితకు సమాధానం ఇస్తే కవిత తనతో పాటు ఈక్వల్ స్థాయిలో ఉంటుంది. సో రేవంత్ రెడ్డికి సమాధానం ఇవ్వడం వేరు, కవితకు సమాధానం ఇవ్వడం. ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఉన్నటువంటి కేటీఆర్ ముఖ్యమంత్రితో పాటు ఢీ కొడుతున్నారు. సో కవిత విషయంలో ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, సో బీఆర్ఎస్ పార్టీలో అఫ్కోర్స్ కుటుంబ సభ్యులుగా చూడట్లేదు, సో హోదా పరంగా పొలిటికల్ గా చూస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. కవితకు ప్రయారిటీ ఇస్తే తన స్థాయి కవిత స్థాయి ఈక్వల్ గా అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కేటీఆర్ కవిత విషయంలో పెద్దగా ప్రస్తావన తీసుకురావట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే కవిత మాత్రం అటు ప్రభుత్వంతో ఎట్లయితే ఫైట్ చేస్తుందో ఇటు అన్న పైన అట్లాగే హరీష్ రావు పైన కూడా అంతే స్థాయిలో రేపొద్దున ఆమె కార్యాచరణ ఉండబోతుంది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సో కవితను బీఆర్ఎస్ పార్టీ తమ స్థాయిలో చూడట్లేదు, కవితను ఒక చిన్న స్థాయి లీడర్ గానే చూస్తున్నారు. కేసీఆర్ బిడ్డగా కవిత తనకు తానే వెళ్తుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ జోనర్ లో చూడట్లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది ఈ వంశీ. రైట్ శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా చూస్తున్నాం అంటే స్వయంగా కేసీఆర్ కూతురు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఎమ్మెల్సీగా, ఎంపీగా రకరకాలుగా పార్టీకి సేవలు అందించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఒకసారిగా కవితను బయటకు పంపించడంతో బీఆర్ఎస్ అధినాయకత్వం శ్రేణులకు ఉన్న నాయకులకు కూడా ఒక నిర్దిష్టమైన సందేశాన్ని ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుందంటారు. అంటే లైన్ దాటితే ఎవరైనా సరే ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ కావాల్సి వస్తుంది, తీవ్ర పరిణామాలు తీసుకోబోతామని చెప్పి ఒక సందేశాన్ని మనం పంపించినట్టుగా భావించాల్సి ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా కేసీఆర్ అంటే పార్టీ ముఖ్యమా కూతురు ముఖ్యమా అంటే పార్టీయే ముఖ్యం, తెలంగాణ ముఖ్యమా అధికారం ముఖ్యమా అంటే తెలంగాణ ముఖ్యం అని ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమం చేశారు కేసీఆర్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా పార్టీ విషయాల్లో చాలా సందర్భాల్లో పార్టీ నాయకులు చేసినటువంటి అంటే విమర్శలకు కానీ వాళ్ళు వేసినటువంటి వేటు వ్యవహారం కానీ ఇదంతా కూడా అందరి విషయంలో ఒకే విధంగా ఉన్నారు. సో కేసీఆర్ సిద్ధాంతం ఒకటే, పార్టీ నుంచి బహిష్కరించేయడం, షోకాస్ నోటీసులు ఇవ్వడాలు ఇట్లాంటివి ఏం పెద్దగా ఉండే వాళ్ళ పార్టీలో. నేరుగా ఆరోపణలు ఎదురయ్యాయంటే ఖచ్చితంగా వాళ్ళు వేటు వేస్తారు, వాళ్ళు బహిష్కరించేస్తారు. కవిత విషయంలో కూడా అదే చేస్తారు. కేసీఆర్ కూతురు కాబట్టి ఆల్మోస్ట్ 3 నెలల నుంచి జైలు పోయి వచ్చిన తర్వాత 3 నెలల నుంచి తను ఏ కార్యక్రమాలు చేసినా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా చూస్తూ ఊరుకున్నారు. ఏ పార్టీ నాయకుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఈవెన్ జగదీష్ రెడ్డి విషయంలో కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళడం, కేసీఆర్ తో భేటీ కావడం, ఇవన్నీ అంటే ఈ రకరకాల ఎపిసోడ్లు జరిగాయి. ఇక ఆఖరిగా లాస్ట్ బాల్ అది హరీష్ రావు విషయంలో కవిత చేసినటువంటి కామెంట్స్ కి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఒక్కసారిగా కుదేలైపోయింది. ఇక కవిత విషయంలో అంటే ఇంత పెద్ద అవినీతి జరిగిందని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని కవిత ఇండైరెక్ట్ గా ఒప్పుకుంది. బీఆర్ఎస్ పార్టీలో అవినీతి మరకలున్నాయని చెప్పడం జరిగింది. అటు ఇదే అంశాన్ని బీజేపీ కూడా చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం సిబిఐకి అప్పగించండి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కవితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినీతి జరిగింది, హరీష్ రావు చేసిండు, ఒక అంటే ఇంజనీర్ల దగ్గర ఏఎన్సీల దగ్గర 100 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఎలా దొరుకుతుందంటూ కూడా ప్రశ్నల్ని వదిలేశారు. దమ్ముంటే ఇది చర్యలు తీసుకోండి, విచారణకు ఆదేశించండి అంటూ కూడా రేవంత్ రెడ్డికి ఒక సవాల్ కూడా విసిరడం జరిగింది. సో ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు కవిత విషయంలో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒక్కసారి కుదేలైపోయింది. పార్టీ కార్యవర్గం మొత్తం కూడా ఏం మాట్లాడాలి, ఏం రెస్పాండ్ కావాలి అర్థం కాలేదు. శ్రీకాంత్, ఒకసారి మనం మొత్తం కవిత ఎపిసోడ్ని పరిశీలిస్తే ఒక లెటర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈరోజు ఒక లెటర్తో కవిత సస్పెండ్ అయింది. అంటే లెటర్ టు లెటర్ చాలా జరిగిన పరిణామాలన్నీ కూడా మనం ఇష్టంగా గమనిస్తే ఒకవైపు ఉద్యమంలో పాలు పంచుకుంది,
అదేవిధంగా అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చింది. నిన్న మొన్నటి వరకు కూడా మనం చూస్తే అంటే ప్రతిపక్షాలందరికీ కూడా బీఆర్ఎస్ అనగానే టక్కున గుర్తొచ్చేది కేసీఆర్ సభ పెడితేనే మాట్లాడతారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత ఈ ముగ్గురు మాట్లాడితే చాలు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, నోరెత్తలేని పరిస్థితి. సో అటువంటిది కవిత ఒక్కసారిగా పార్టీ నుంచి బహిష్కరణకు మిగతా నాయకులు వెళ్ళటం వేరు, స్వయానా కేసీఆర్ కుమార్తె అందులోనూ పార్టీలో పటిష్టంగా ఉన్నటువంటి అంటే ముగ్గురిని కూడా 3 పిల్లర్స్గా చెప్తూ ఉంటారు. సో అటువంటి ఒక పిల్లర్ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనుకోవచ్చు. అదేవిధంగా కవిత స్లోగా కమెంట్స్ డోస్ను పెంచుతూ వచ్చారు. నిన్న హరీష్ రావు వరకు వచ్చారు. ఇక హరీష్ రావుతో ఆగిపోతారా లేదంటే కేటీఆర్ వైపు కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు అంటారు? వంశీ, అంటే నిజానికి 3 పిల్లర్లు కాదు, ఇవి 4 పిల్లర్లుగా మనం చూడాలి. ఎందుకంటే సంతోష్ రావు కూడా వన్ ఆఫ్ ది పిల్లర్ గానే ఇందులో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే కవిత చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఇక్కడితో కవిత ఆగిపోద్దా లేదంటే తన గళాన్ని ఇంకా బలంగా పెంచుద్దా అన్నది ప్రధానమైనటువంటి అంశం. సో కవిత విషయంలో చూసుకుంటే కవిత మాత్రం ఎక్కడా తగ్గదు. కేంద్రానికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వానికైనా కానీ తోడబుట్టిన వాళ్ళకి కానీ లేదంటే అఫ్కోర్స్ సొంత కుటుంబ సభ్యులకు కానీ తెగించి ముందుకెళ్లేటువంటి స్వభావమే కవితకు ఉంటా ఉంటుంది. ఒక వ్యూహాత్మకమైనటువంటి శైలితో కవిత రాజకీయాలు ఉంటా ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం చూసాం, సొంత పార్టీని విమర్శిస్తూనే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి సందర్భాన్ని జైలు పోయించిన తర్వాత మనం చూసాం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే నేను జగన్మోహన్ని కేసీఆర్ బిడ్డను అంటూ కామెంట్ చేయడం, ఆ తర్వాత బనకచర్ల విషయం అయితేనేమి లేదంటే కేటీఆర్ ను ఈ రేస్ కు సంబంధించి నోటీసులు ఇస్తే ఆమె ట్వీట్ చేయడం కానీ, అట్ సేమ్ టైం ఏకంగా కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ కే నోటీసులు ఇస్తే రాష్ట్రం అగ్నిగుండం కావాలి, అసలు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఏం చేస్తోంది, గ్రామ స్థాయి నుంచి కదలాలంటూ కూడా చాలా సంచలనమైనట్టు కామెంట్స్ చేస్తూ బీసీ రిజర్వేషన్ 42% కాంగ్రెస్ పార్టీ దీన్ని సమర్థిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కవిత కూడా దీన్ని సమర్థించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని సమర్థించలేదు. ఆఫ్ కోర్స్ బీజేపీ కూడా సమర్థించలేదు. సరే కాసేపు మనం బీజేపీని పక్కన పెట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఇది అంతా తూచు అబద్ధం, కేవలం కాలయాపన చేయడానికి అని చెప్పేసి. బట్ కవిత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కూడా 4 లైన్లోకి వస్తారు. నేను న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతనే ఈ కామెంట్ చేసిన అంటూ కూడా అదే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు కవిత వరకు ఓకే, కానీ రాజకీయంగా ఇక కవిత ముందడుగు వేయాల్సిన పరిస్థితి, రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దసరాకో దీపావళికో కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నారు. తెలంగాణ జాగృతికి సంబంధించి అడుగులు కూడా పడుతున్నాయని వినపడుతున్న పరిస్థితి. ఇప్పుడు రాజకీయంగా చూస్తే ఇమీడియట్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అందరి అటెన్షన్, అన్ని రాజకీయ పార్టీల అటెన్షన్ కూడా అటువైపు ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కవిత జూబ్లీ హిల్స్ నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయా? అంత డేర్ స్టెప్ కవిత తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఎలా చూడాలి? జూబ్లీ హిల్స్ నుంచి బరిలోకి దిగేటువంటి అవకాశాలు మాత్రం లేవు. అదంతా ఊహాజనితమైంది అనుకోవాలి. సో కవిత జూబ్లీ హిల్స్ నుంచి బరిలోకి దిగే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి లేదు. కవిత ఇప్పుడు అంటే పార్టీ అనౌన్స్ చేస్తుందా లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి మాత్రం జాగృతిని బలోపేతం చేస్తాను, రాజకీయ పరంగా ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలంటే ఇప్పటికీ జాగృతిలో చీలికలు కనిపిస్తున్నాయి. మాకు తెలియకుండా ఎలా మీటింగ్లు పెడతారు, పూర్తి స్థాయిలో జాగృతి నేతలంతా కూడా ఏకీకృతం అవ్వట్లేదు, అందరూ కంబైన్డ్ గా ఉండడం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో జాగృతిలో కూడా ఉన్న చీలికల్ని సవరించుకోవాలి. జాగృతి కార్యకర్తలతో భేటీ అయిన తర్వాత వాళ్ళతో విచారించి కొంతమంది బీసీ సంఘం మేధావులతో కూడా చర్చలు జరిపి ఆ తర్వాత తాను ఒక రాజకీయ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం చూస్తాను. సో ప్రస్తుతానికి పార్టీ పెట్టేటువంటి ఆలోచన తను లేదని గతంలో చెప్పినా కానీ ఇప్పుడు తన ముందున్నటువంటి ఆప్షన్ మాత్రం పార్టీ పెట్టడం. ఎందుకంటే తనకు మనసులో ఉన్నటువంటి బలమైన కోరిక, నేను ఎప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నది తన కోరిక. సో అది మోరోవర్ ఏంటంటే ఆ కుటుంబంలో అందరూ ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులే. కేసీఆర్ తర్వాత కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇప్పుడు కొత్తగా కవిత కూడా. బట్ కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. కవిత కామెంట్స్ ని తీసుకుంటే పార్టీ తనకు రెస్పాండ్ అయినట్టు తన స్థాయిని ఈక్వల్ చేసినట్టు అయిద్దాం అన్నటువంటి ఉద్దేశం మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ లో కనిపిస్తోంది. రైట్, అవర్ కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులోకి వచ్చినారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. కేటీఆర్ ప్రెస్ మీట్ లో కవిత విషయాన్ని చాలా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. సో ఏంటి, ఏమనుకుంటున్నారు అక్కడ? మళ్ళీ ఏమైనా చిట్ చాట్లు ఏమైనా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో కవిత విషయంలో పెద్దగా బీఆర్ఎస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది కనిపిస్తలేదు. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కి వచ్చినా కానీ ఏంటి స్వామి పరిస్థితి? అంటే శ్రీకాంత్, ఒకవైపు కేటీఆర్ ఈరోజు మాట్లాడుతున్న విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఏదైతే కొండపోచమ్మ నుంచి హైదరాబాద్కు మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు మేము ఏదైతే తలపెట్టామో 16,000 కోట్లతోటి, ఇప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి దాన్ని 7 రెట్లు పెంచింది. మేము కొండపోచమ్మ నుంచి గండిపేట వరకు 1,100 కోట్లతోటి వాటర్ తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని 7,000 కోట్లకు పైగా పెంచి స్కామ్లకు పాల్పడుతుంది. ఒకవైపు మేము గతంలో కాళేశ్వరం మీద ఒకవైపు అంతకుముందు ఉన్నటువంటి ప్రాంతీయ చేవేతను రిజర్వేషన్ చేస్తే దాన్ని ఏ విధంగా అవినీతి అంటున్నారో వీళ్ళు కూడా అవినీతి చేస్తున్నారని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత
కవిత ఇష్యూస్లో మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించినటువంటి కేటీఆర్ ఇప్పటికే పార్టీలో చర్చించి ఆమె పైన వేటు వేశాము, ఇక కొత్తగా చెప్పేది ఏం లేదని చెప్పేసి అనే ఒకవైపు ఆ విషయం నుంచి పక్కకు వెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే కవిత ఇష్యూని పార్టీలో ఎవరు కూడా అడ్రస్ చేసే ఉద్దేశం కనిపించట్లేదు. ఒకవైపు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఏమన్నా ఎదురుదాడి చేస్తే పార్టీకి ఇబ్బందికర పరిణామం అనుకుంటున్నారేమో తెలియదు, కానీ కవిత ఇష్యూస్లో ఎవరు కూడా ఇక మాట్లాడట్లేదు. ఒకవైపు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా మాట్లాడకపోవడంతో కూడా ఈ ఇష్యూస్ సంబంధించి ఆమె ఇష్యూస్ని పదే మాట్లాడితే ఆమెను మరింత ఎక్కువగా ఎలివేట్ చేసినట్టు అవుతుంది. అందుకోసమే వాళ్ళు ఆమెను ఇగ్నోర్ చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవైపు కవిత ఇష్యూస్లో ఇప్పటికే ఆమె హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన కామెంట్ చేశారు. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి సత్యవతి రాథోడ్, ఒకవైపు మాలవతి కవిత, గొంగుడి సునీత, ఒకవైపు పలువురు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు మాట్లాడినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరు కూడా ఇష్యూస్ పైన స్పందించలేదు. ఆమె ఇష్యూని వైపు ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తేనే బెటర్ అన్నట్టుగా కూడా పార్టీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఆమె పని ఆమె చేసుకుంటుంది, మన పని మనం చేసుకుందామన్న ధోరణిలో పార్టీ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు కవిత ఇష్యూస్లో రేపు కవిత వరుసగా ఈరోజు పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకవైపు ఇటు మీటింగ్ జరుగుతున్నా కానీ ఆమె బీసీ సంఘాల నేతలతోటి ఆమె మీటింగ్ పెట్టుకున్నది. ఒకవైపు ఆమెకు సంబంధించిన కార్యక్రమాలు ఆమె చేస్తూనే ఉన్నది. ఒకవైపు రేపు ఎల్లుండి వివిధ రకాల కార్యక్రమాలు పాల్గొనడం కోసం ఆమె సిద్ధమవుతుంది. దీనికి తోడు బీసీల ఎజెండానే ఎత్తుకొని ఆమె పనిచేయాలని చెప్పేసి భావిస్తున్న తరుణంలో రేపు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఆమె తన ఎజెండాను ఆమె సిద్ధం చేసుకొని ముందుకు పోతూ ఉన్నది. ఇప్పటికే బీసీకి సంబంధించిన ఇష్యూస్లో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే సంస్థను పెట్టి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడింది. అందుకు సంబంధించి జిల్లాల వారీగా ఒకవైపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఆ కొనగా ఆమె తన పని తాను చేసుకుపోయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇష్యూలో ఆమెని ఇగ్నోర్ చేసే విషయంలోనే ఉండాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు కేటీఆర్ కూడా ఇక్కడ కూడా ఇష్యూస్లో ఇప్పటికే పార్టీలో చర్చించారు. పార్టీ అధినేత చర్యలు తీసుకున్నారు. ఆ చర్యలకు సంబంధించినటువంటి కూడా బయటకు వచ్చాయి. ఇక ఇందులో కొత్తగా మాట్లాడేది ఏముందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారంటేనే ఇగ్నోర్ చేసే అవకాశం విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు కవితను లైట్ తీసుకున్నారు, సస్పెండ్ చేసిన, పార్టీ చేసే పని పార్టీ చేసిందని ఎక్కడ పెద్ద ఒక సమస్థాయిగా చూడట్లేదు కవితను. సమస్థాయిగా చూస్తే రేపు పొద్దున కవిత మార్క్ పెరుగుతుంది పాలిటిక్స్ లో అన్నది ఇక్కడ కేసీఆర్ వ్యూహం, కేటీఆర్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ ఏంటంటే రేపటి రోజున అటు 10, 11, 13 తారీఖుల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లోకి వెళ్తోంది, ర్యాలీలకు, బహిరంగ సభలకు వెళ్తోంది. అండ్ ఇందాక మీరు చెప్తున్నట్టు అంటే గతంలో కొన్ని కేటీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే కనుక ఆనాడు ఉప్పల్లో బీఆర్ఎస్పీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటే ఇటు కోంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమం సెపరేట్ గా కవిత పెట్టింది. ఆ తర్వాత ఆగస్టులో జగదీష్ రెడ్డి పైన చాలా విమర్శలు కూడా చేయడం జరిగింది. సో కేటీఆర్ ఏం చేస్తే దానికి ఈక్వల్ గా కవిత కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. సో ఇప్పుడు కూడా రేపటి నుంచి అవే పరిస్థితి, కేటీఆర్ కార్యక్రమాలకు ధీటుగా కవిత కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టబోతోందా? అంటే రేపటి నుండి కేటీఆర్ కూడా రేపు త్వరలోనే కొత్తగూడెం, భద్రాచలం, గజ్వేల్లో, గద్వాల్లో పర్యటించాలని చెప్పేసి ఆయన ఒకవైపు షెడ్యూల్ అయితే ఖరారై ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇష్యూస్లో ఒక వైఖరితో వెళ్ళాలి. ఖచ్చితంగా వారిని ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రజల్లో వారిని ఎండగట్టాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళి పార్టీకి ద్రోహం చేశారని చెప్పేసి చెప్పడం కోసం, దాంతోపాటు ఆ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఒకవైపు బలోపేతం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కవిత ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపై ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోవాలని చెప్పేసి కూడా ఆమె భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె బీసీ సంఘాల నాయకులతో, మేధావులతో ఆమె కూడా మాట్లాడుతూ ఉంది. త్వరలో ఆమె కూడా తన ప్రత్యేకమైన కార్యాచరణతో ప్రజలకు వెళ్లే అవకాశం కనబడుతుంది. మీరు అన్నట్టు గతంలో బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి విద్యార్థి బిగాం ప్రోగ్రామ్స్లో కేటీఆర్ పాల్గొంటే, ఒకవైపు పార్టీ జాగృతికి సంబంధించినటువంటి శిక్షణ తరగతులకు సంబంధించి ఒక ప్రోగ్రామ్స్లో కవిత పాల్గొన్నది. ఆ తర్వాత సమాంతరంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇరువురు భావిస్తున్నప్పటికీ కూడా పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా కేటీఆర్తోనే వెన్నంటే ఉన్నది. ఒకవైపు జిల్లాల వారీగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక కేటీఆర్ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. త్వరలో తమ భావి నాయకుడు కేటీఆర్ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఒకవైపు హరీష్ రావు కావచ్చు, మిగతా సీనియర్ నాయకులంతా కూడా మేము కేసీఆర్ ఆదేశాల మేరకు కేసీఆర్ మాకు సుప్రీము, ఒకవైపు మేము కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు స్వయంగా మాట్లాడుతున్నారు. అంటేనే పార్టీలో జరుగుతున్న పరిణామాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ఏ ఏదైతే కేసీఆర్ పై నుంచి నిర్దేశిస్తాడు, పార్టీ యంత్రాంగం అంతా కూడా కింది స్థాయిలో పాటిస్తుందన్న కోణంలో పరిస్థితి కిందకైతే కూడా వెళ్ళిపోయింది. ఒకవైపు అన్ని నియోజకవర్గాల్లో, జిల్లాల్లో కూడా పూర్తిగా క్యాడర్ అంతా కూడా కేటీఆర్కి అటాచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకవైపు గత వారం రోజులుగా జరిగిన పరిణామాల్లో కేటీఆర్ పూర్తి స్థాయిగా ఫామ్ హౌస్కే పరిమితమై కవిత ఎపిసోడ్ తర్వాత జరిగిన పరిణామాలు అక్కడనే చర్చించడం జరిగింది. ఆ తర్వాత ఆమెని ఇగ్నోర్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, ఆమెను పదే పట్టించుకుంటే మనపైన మళ్ళీ దుర్దాడి చేస్తుంది, ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు చేస్తుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఆమెను ఇగ్నోర్ చేసి వెళ్తేనే బెటర్ అన్నట్టు కోణంలో పార్టీ ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్, మొత్తానికి వంశీ
సో Yeah. ఒకవైపు మనం చూస్తున్నాం కవిత విషయంలో ఎన్ని కామెంట్లు చేసినా కానీ కేటీఆర్ మాత్రం కొట్టిపారేశారు. సో కవితకు అంత ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితులే పార్టీ తన పని తాను చేసింది, పార్టీ నుంచి బహిష్కరించేసినాం. సో కవితకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, అంతగా ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ లో లేదు. ఇస్తే మళ్ళీ అది రాజకీయంగా ఇంకా ఒక క్రియాశీలక స్థానం కల్పించినట్టు అవుతుంది. సో కవిత అటు ఫ్యామిలీకి దూరమైంది, ఇటు అఫ్ కోర్స్ పార్టీకి కూడా దూరమైంది స్పష్టంగా అనిపిస్తోంది. ఇక నుంచి కవిత ఒంటరి పోరు ఎట్లా ఉండబోతోంది, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ధీటుగా జాగృతి ఎట్లా నడవబోతోంది అన్నది చూడాలి. అండ్ ఈ రోజు కూడా ఇప్పటికే బీసీ సంఘం నాయకులతో కవిత భేటీ అయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో రానున్న కాలంలో కవిత నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, భవిష్యత్ నిర్ణయం, కవిత ఇంకేం కామెంట్లు చేయబోతోంది, ఇవన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరే ఏదైనా కాలం గడుస్తుంటే అఫ్ కోర్స్ కొన్ని సమాధానాలు తెలుస్తూ ఉంటాయి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఓ టు వంశీ. రైట్ శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా రానున్న రోజుల్లో కవిత అడుగులు ఎటువైపు పడుతున్నాయి